తెలిసిన అందరికీ తెలిసిన ఒక రాజు గురించి చెప్పడానికి వచ్చాను మీ దగ్గరికి. ఆ రాజు పేరేంటో చెప్పరా? దావీదు రాజు. అదే దావీదు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఉంటారా? దావీదు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా? ఆ దావీదు ఏం చేసేవాడో, ఎలా విజయం సాధించాడో ఇప్పుడు నేర్చుకుందాం. ఏం చేసేవాడంటే దావీదు చిన్నప్పటి నుంచి కూడా అర్థమవుతుందా? దావీదు దేవుడి మాటలు శ్రద్ధగా వినేవాడు. అరే మన అమ్మ ఫస్ట్ నేర్పించారు కదా, ఏం మాట అది? అటెన్షన్ నేర్పించారా? శ్రద్ధగా వినడం. మీరే శ్రద్ధగా వినడం కాదు, దావీదు కూడా దేవుడి మాట చాలా శ్రద్ధగా వినేవాడు. దేవుడి మాట శ్రద్ధగా వినడం వల్ల దావీదు ఎలాగ విజయం పొందుకున్నాడో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దావీదు అని నాన్నగారు అన్నారంట, దావీదు నువ్వు మనకి చిన్న గొర్రెల మంద ఉంది కదా నాన్న, ఆ గొర్రెల మందని అరణ్యంలో తీసుకెళ్ళి ఆ గొర్రెల మేపు నాన్న అని అడిగితే, నాన్న అన్ని వాళ్ళందరినేమో మంచి సైనికులుగా పెట్టావు, నేను గొర్రెలు మేపాలా అని అనలేదు. ఎందుకు అనలేదో చెప్పండి మీకు. దావీదు దేవుడి మాట శ్రద్ధగా వినేవాడు. అంటే దేవుని ఆజ్ఞలు పాటించడంలో దావీదు మంచి నేర్పారు అన్నమాట. దేవుడి మాట వినడం వల్ల అర్థంగా ఆ దేవుడి మాట యందు, దేవుడి ఆజ్ఞలందు నమ్మిక ఉంచడం వల్ల దావీదుకి దేవుడు ఏం చేసేవాడో తెలుసా? మంచి జ్ఞానము, మంచి నేర్పును ఇచ్చి అన్ని విషయాల్లో నడిపించేవాడు. ఎలా నడిపించాడంటే, ఆ నాన్నగారు రోజు ఏం చేశారంటే, పిల్లలు ఇలా గొర్రెలు కాసుకుంటూ ఉంటుంటే, అప్పుడు అలా ఎంతో పని ఎలా గొర్రెలు కాసుకుంటూ ఉంటాడో చెప్పు. అలా కాసుకుంటూ ఉంటాడు, గొర్రెలు మేస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఖాళీగా ఉంటాడు కదా దావీదు. ఫ్రెండ్స్తో ఆడుకునేవాడు కాదు, అర్థమవుతుందా? నాకు అల్లర్చలేక అలాగలాగా చూసుకొని చేసేవాడు కాదు. ఏం చేసేవాడో తెలుసా పిల్లలు? దేవుని పాటలు పాడుతూ, అర్థమవుతుందా, దేవుడు స్తుతిస్తూ ఆనందించేవాడంట. అరే పిల్లలు, మీరైతే దేంతో ఆనందిస్తారో చెప్పనా? బాయ్స్ అయితే బ్యాట్ మారాట్టుకుని వెళ్ళి ఆనందిస్తారు, గర్ల్స్ అయితే ఇంకోటి ఆనందిస్తారు. సరే దావీదు చూడండి, మంచిగా దేవుడిని శుభ్రంగా పాటలకు వచ్చే పాటలన్నీ పాడుకుంటూ దేవుడితో లీనమైపోయేవాడు అనమాట. ఇలా లీనమైపోతున్న దావీదు అలాగే మనకు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ వాయించడం వచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటో తెలుసా మీకు? గిటార్ కదా. ఆ గిటార్ వాయిస్తూ దేవుడిని ఆరాధించేవాడు అంటారు బాబు. దేవుడిని ఆరాధిస్తే దేవుడు పరలోకం నుండి మన దగ్గరకు వచ్చేస్తారని ఇప్పుడు అమ్మ మనకు నేర్పించారు కదా. అలాగా దేవుడు ఆనందించే విధంగా కష్టమానం అలా పాటలు పాడుతూ గిటార్ వాయిస్తూ దేవుడిని ఆరాధిస్తూ ఆనందించేవాడు అన్నమాట. అర్థమవుతుందా? ఇలాగ ఆనందిస్తుంటే ఒక రోజు సడన్ గానే పాటలు పాడుకుంటే దేవుడిని ఆరాధిస్తుంటే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పకుండా, అర్థమవుతుందా, టైగరు, అర్థమవుతుందా, బీరు ఇటువంటివి వచ్చేసి ఆ గొర్రెల మీద పడిపోయి గొర్రెలు అట్టుకుని వెళ్ళిపోయాయంట. అదే దావీదు అయ్యాక గొర్రెలు పట్టుకుపోతుంది అని కూర్చుని ఏడ్చేవాడు కాదు. మైకేల్ కూర్చుని ఏడ్చేవాడు కాదు. ఒకలాగే సింహం గొర్రె అట్టుకెళ్ళిపోతుంది అనుకో, దావీదు పాటలు పాడుకుంటూ ఆరాధించేసుకునేవాడు కదా. దేవుడు నాకు సహాయం చేస్తాడని దైవం తెలియ శుభ్రంగా లాగి శుభ్రంగా చేసి ఆ సింహం నోటి నుంచి నా గొర్రె పిల్లని తెచ్చేసుకునేవాడు. చూసారా పిల్లలు ఎంత ధైర్యం వచ్చిందో మరి. అలాగే ఎలుగుబంటి నోట్లో ఒకరోజు గొర్రె పిల్లలుంటా, ఎలుగుబంటి నోట్లో నుంచి కూడా ఎలుగుబంటి పిల్లలుంటా. మనకు కుక్క వస్తేనే భయం మనకి కదా. ఇంట్లో కుక్క మనకు ఎవరైనా వెళ్తారా? కానీ దావీదు చూసారు కదా, చిన్న పిల్లడైనా సరే. అంటే ఏంటంటే ఇక్కడ నేను మీకు ఒక చిన్న థీమ్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ నాన్నగారు చెప్పిన మాట అర్థమవుతుందా? ఆ గొర్రెలు కాస్తూ ఆ గొర్రెలను సింహాలు ఎలుగుబంట్లు ఎత్తుకోకుండా దాన్ని భద్రంగా కాసేవాడు అన్నమాట. ఓహో దావీదు అబ్బా చాలా తెలివిగా, నేను ఇచ్చే జ్ఞానంతో, నేను ఇచ్చే మంచి వివేచనతో సింహాన్ని ఎలా చీల్చేశాడు, ఎలుగుబంటి నోట్లో నుంచి
శుభ్రంగా తన గొర్రె పిల్లలందరూ కాపాడుతున్నాడు. ఆ నాన్నగారు చెప్పిన మాట వింటున్నాడు. అరే దావీదు చాలా బాగున్నాడు, నాకు చాలా ఇష్టమవుతున్నాడు అని దావీదు గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. ఈలోగానే ఒక రోజు ఏం జరిగిందంటే సమూయేలు గారు దావీదు నాన్నగారి దగ్గరకు వచ్చి అంటారు, నాది యెషయా గారు నేను మీ పిల్లల్ని దేవుడు అభిషేకించమని నన్ను మీ వద్దకు పంపించాడు, మీ పిల్లలందరినీ నా అక్కడికి తీసుకురండి అని అంటారు. అంటే అలాగేనండి సమూయేలు గారు అంటారు. సమూయేలు గారు అనగానే సమూయేలు సౌలు దగ్గర అర్థంతో సైన్యంలో ఉంటారన్నమాట దావీదు అన్నయ్యలు. వాళ్ళందరినీ పిలిపిస్తారు కానీ దావీదుని పిలిపించరు. పిలిపించకపోతే దావీదు అలా ఉంటాడో మామూలుగాని అలా అన్నయ్యలు చూస్తుంటే సమూయేలు గారు అంటారు, యెషయా గారు దేవుడు వెళ్ళి అభిషేకించమని నాకు చెప్పలేదు, మీకు ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి, చెడ్రోడు గొర్రెలు కాసుకుంటాడు అన్నారు. అయితే అతను కూడా పిలిపించండి అని అంటే అప్పుడు దావీదుని కూడా పిలిపించారండి. పిలిపించగానే సమూయేలు గారు దావీదుని ఇశ్రాయేలు రాజుగా అభిషేకిస్తాడనమాట. అర్థమవుతుందా? సమూయేలు అభిషేకించిన మొట్టమొదటి రాజు ఎవరు చెప్పగలరా మీరు? సమూయేలు అభిషేకించిన మొట్టమొదటి రాజు సౌలు. రెండో రాజు ఎవరు ఇప్పుడు? అదే సౌలు అనగా దావీదును కూడా అభిషేకించేశారండి. అంటే ఇక్కడ చూడండి, సౌలు దేవుని మాట వినలేదు. దావీదు అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞలను నమ్మకించి ఆ నాన్నగారి మాట విని నాన్నగారు అప్పగించిన గొర్రెలను నమ్మకంగా యథార్థంగా కాచి కాపాడాడు. ఓహో సౌలు కన్నా అర్థమవుతుందా? దావీదు ఇశ్రాయేలు ప్రజలు అరే ఎటువంటి రోడ్ల నుంచి గొర్రెలు కాపాడాడు, సొమ్ము రోడ్ల నుంచి గొర్రెలు కాపాడాడు, నా ప్రజలు కూడా కాపాడగలడు అన్న నమ్మకంతో దావీదుని సమూయేలుని పంపించి అభిషేకిస్తారు. పిల్లలు ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాలా? ఇలా చూడండి, సైన్యంలో ఉన్న అన్నయ్యని దేవుడు అభిషేకించమనలేదు. గొర్రెలు కాస్తున్న దావీదుని ఎందుకు అభిషేకించమన్నాడు చెప్పాలి. సైన్యంలో ఉన్న పెద్ద అన్నయ్యని అభిషేకించకుండా గొర్రెలు కాస్తున్న దావీదుని ఎందుకు అభిషేకించారు చెప్పాలి పిల్లలు? చెప్పు. వెరీ గుడ్. సరే చెప్పాడు ఏంటంటే దేవుడు మాటలు విన్నాడు. దేవుడు మాట వినడం అన్నా ఆజ్ఞను పాటించడం అన్నా ఒకటే మీనింగ్. మళ్ళా దేవుడిని ఆరాధించాడు. ఈ రెండు చేశారు. అంటే సైన్యంలో ఉన్నాము, సౌలు దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాము అని అనుకున్నారే కానీ ఆ అన్నిలు దేవుడి మాట వినలేదేమో, దేవుడు సంతోషపెట్టలేదేమో. దావీదు దేవుడిని ఆరాధించి దేవుడిని స్తుతించడం వల్ల అర్థవంతు గొర్రెలు కాపాడడం వల్ల దేవుడు సమూయేలు ద్వారా దావీదుని రాజుగా అభిషేకించాడు. అర్థమైన పిల్లలు పెద్దవాళ్ళకి లేదంటే చిన్నవాడికి వచ్చింది కదా. చిన్నపిల్లలు మీరు కూడా ఇంటి దగ్గర అర్థవంతంగా ఫ్రెండ్స్తో ఆడుకోకుండా, అర్థవంతంగా ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా దేవుడు పాటలు పాడుకుంటూ ఆరాధించుకుంటే దేవుడు దావీదుని అభిషేకించినట్టుగానే మిమ్మల్ని కూడా అభిషేకిస్తాడు. అర్థమైందా పిల్లలు? ఇలా అభిషేకించిన తర్వాత అన్నిలో సైన్యంలో వెళ్ళిపోయారు. దావీదు తన గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రోజు ఆ నాన్నగారు యెషయా గారు వచ్చి దావీదు నా నాన్న నీకు ఒక పని చెప్తాను. నాన్న ఎప్పుడు నాకే పనులు చెప్తావా, అన్నికే పని చెప్పవా? నాకే అన్ని పనులు గొర్రెలు మాయమంటున్నావు, అన్ని దగ్గరికి వెళ్ళమంటావు, ఎప్పుడు నాకేంటి అని ఆ నాన్నగారిని ఎదిరించలేదు. ఎందుకు? అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే మీ తండ్రి మాట వినాలి అని బైబిల్లో ఉంది కదా పిల్లలు. వినాలంటే ఆ నాన్నగారు ఏ పని చెప్పినా విన్నాడా లేదా? మరి మీరు కూడా వింటే మీకు కూడా అలాంటి అభిషేకం అవుతుంది. నాన్న అన్నయ్యలు దూరం ఉన్నారు, ఎలా ఉన్నారో ఏదో తెలియట్లేదు, అన్నయ్యల దగ్గర నుంచి ఒక మంచి సమాచారాన్ని తీసిరా అని దావీదుని అన్నయ్యల దగ్గరికి వెళ్తారు. అప్పటికి యుద్ధంలోని అర్థమైందా? ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం
అంటాడు, ఒరే నువ్వు హృదయంలో ఉన్న గర్వం నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటాడు. అంటే దేవుడు అంటాడు, అలా కదయ్యా నాన్న నేను ఇక్కడ చూసి రమ్మని పంపించారని అంటే అప్పుడు అంటాడు, వీడిని జయించడానికి ఎవ్వరు లేరంటే నేను ఉన్నాను, నేను వెళ్తాను, ఆ గొలియాతుని నేను చేయిస్తాను. ఇశ్రాయేలు అందరి పక్షంగా ఫిలిష్తీయుల పక్షంగా గొలియాతు వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు పక్షంగా నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, యుద్ధము యెహోవాదే అని అంటాడు. అర్థమైతే పిల్లడు అలాగే అన్నప్పుడు అయ్యే సౌలు అంటాడు, అరే నువ్వు చిన్న పిల్లడు ఇలా ఉన్నావు, నువ్వే యుద్ధం చేస్తావంటే, అరే సౌలు మహారాజా నేను సింహం నోట్లో నుంచి మా గొర్రె పిల్లలు కాపాడుకున్నాను తెలుసా, ఎలుగుబంటి నోట్లో నుంచి మా గొర్రెను కాపాడుకున్నాను. అలాగే ఇశ్రాయేలు వాళ్ళందరినీ కూడా ఆ గొలియాతు చవాల్సిన దేవుడు పెట్టి తెలుస్తున్న ఆ గొలియాతు పై యెహోవా పక్షంగా నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, యెహోవా యుద్ధం చేస్తాడని అన్నప్పుడు అరే నువ్వు చిన్న బాలుడు అంటే నేను అంటాను అన్నాడు. కానీ పిల్లడు దావీదుకి ధైర్యం ఎక్కువ వచ్చిందంటారు, ఆయన ఆజ్ఞలందు నమ్మిక ఉంచాడు. ఏమని? దేవుని మాట వింటే మంచి వివేచన మంచి జ్ఞానము ఇస్తాడు. అర్థమవుతుందా? మంచి వివేచన అంటే ఏంటో చెప్తున్నాను చూడండి ఒకసారి. మరి దావీదు మరి గొలియాతు దగ్గరికి వెళ్ళాలంటే ఎత్తుకుంటాడంట, ఇక్కడ నుంచి అన్ని శుభ్రంగా ఎక్కడ కొట్టినా దెబ్బ తగలకుండా అన్ని ధరించుకుంటాడు. గొలియాతు ధరించుకుంటుంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు, ఏ రాళ్ళు ఎత్తుకుంటే ఆ గొలియాతును పట్టుకోవడమో దేవుడు నేర్పిస్తాడు అనమాట. ముందే అరవై ఆలోచనలో ఉంటుంది. ఏమనంటే రాజుని అని నమ్మించున్నా కాబట్టి మంచి వివేచన మంచి జ్ఞానము నేర్పిస్తాను అని ఉన్నది. అది నమ్మాడు దావీదు. అదో ఇలా పిల్లడు నేర్పిస్తున్నాడు. ఈ ఒక్కొక్క రాడు ఎలాగ ఎన్ని రాళ్ళు ఎత్తుకున్నాడు పిల్లడు దావీదు? 5 రాళ్ళు ఏర్పడి అదో యుద్ధం యెహోవాకు ధైర్యంగా ఉన్నాడు కదా. అంటే గొలియాతు అన్నాడంట, ఈ కుక్క లాంటి వీడు నన్ను చంపుతాడా అని అనుకుంటున్నాడంట. ఆ కుక్కలంటే తిప్పడంలోనే దేవుని యొక్క శక్తి ఉన్నది. దావీదు తిప్పి ఏం చేశాడంటే గొలియాతుని ఇక్కడ పెట్టుకోవడం ఉండదు కదా, చూడాలి కదా, నుదుటి పైన కొట్టితే గొలియాతు పడిపోతాడంటే పిల్లడు. పొడిపోయిన వెంటనే అర్థమవుతుందా? ఆ గొలియాతు మీద పడి అతన్ని చంపేసి ఇలా వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆనందం కలిగేస్తుందంట. మరి ఎందుకంటే నన్ను చంపండి చాలా నేను సవాల్ ఇస్తున్నాడు కదా. ఫిలిష్తీయులందరూ పారిపోయారంట. పరారు సత్తాలు పారిపోతాడన్న పాటలు చూసారా? అలా అందరూ పారిపోయారంట. పారిపోతే ఇశ్రాయేలు అందరూ కూడా ఏమంటున్నారో తెలుసా? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారంట. అరే ఉరి గుంటలాగా కూర్చున్నాడు, వీడికి 10,000 కొలదా, నేను ఇశ్రాయేలుకి రాజుని నాకు 1000 కొలదా, అమ్మో వీడు నా రాజ్యాన్ని తీసేసుకుంటాడు మీ దావీదు, నేనున్న సింహాసనాన్ని కానీ తీసేసుకుంటాడు అని దావీదుకి సౌలుకి భయం పట్టుకుంది. చూసారా పిల్లలు గొలియాతు మీద ఎలా విజయం వచ్చిందని? గొలియాతు మీద విజయం రావడానికి కారణం ఏంటి? దేవుడికి ఎంతగా చెప్పాడు, ఆ నాన్నగారి మాట విన్నాడు. ఆ నాన్నగారు ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆ యుద్ధంలోకి వెళ్ళి గొలియాతును కొట్టడానికి ఒక మార్గం ఏర్పడ్డది. ఎప్పుడు కూడా మనం దేవుడి ఆజ్ఞను పాటిస్తే అర్థమవుతుందా, మన విజయానికి ఒక మార్గం ఏర్పడుతుంది. పిల్లడు అర్థమవుతుందా మీకు? అలాగే గొలియాతు పైన విజయం సాధించాడు. అలాగే ఇంకా 2-3 ఏంటంటే సౌలు మీద కూడా విజయం వస్తుంది దావీదుకి. అరే ఆంటీ దావీదమ్మ అది చిన్నోడు, సౌలమ్మ మహారాజు, సౌలు మీద దావీదుకి విజయం ఏంటి అని అనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుంది కదా. రాజుగారి మీద విజయం చిన్న పిల్లడు వస్తుంది విజయం. కానీ అప్పటి నుంచి దావీదు ఎప్పుడైతే గొలియాతు మీద విజయం సాధించాడు అప్పటి నుంచి ఒరే గొలియాతు మీద కొట్టేసాడు, నన్ను ఏదో రోజు కొట్టేస్తాడని సౌలుకి భయం పట్టుకుని ఇంకా అప్పటి నుంచి దావీదుని ఏదో రీతిగా కొట్టేయడమో చంపేయడమో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తుంటే దావీదుని ఎన్ని సంవత్సరాలు తరుగుతాడో శుభ్రంగా తర్వాత దావీదు నన్ను ఎందుకు కొడుతున్నావు, యుద్ధమానికి వెళ్ళావు, శత్రువుని ఏమే కదా జయించాను, నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను ఏం తప్పు చేశాను అని అనలేదు. అనకుండా
దావీదు వచ్చి ఆహాహా సౌలు నాకు దొరికాడు, హాయిగా గొర్రెట్టు నిద్రపోతున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న అతని ఆయుధంతో సౌలు పొడిచితే నా సమస్య పరిష్కారం అయిపోతుంది అని అనుకుంటారు కదా మనం అయితేనే కదా. అన్నయ్య దొరకడానికో తమ్ముడు భలే దొరకడానికి. అలాగే ఇంట్లో మన ఇంట్లో అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంటి చేతి జరుగుతాయి కదా. దొరికినా కానీ దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు భయపడేవాడు, దేవుడు మాట వినేవాడు కదా. వినడం వల్ల ఏం జరిగిందంటే ఇది దొరికినా కానీ చంపడం మనో దేవుడి చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టకూడదు. ఈ సమస్య నాదే కానీ ఈ సమస్యని నా సమస్యని నేను తీసుకోకూడదు. ఈ సమస్య దేవుడు తీస్తాడు, దేవుడికి అప్పచెప్పుకోవాలని దొరికిన సౌలుని చంపకుండా కుట్టకుండా వదిలేస్తాడన్నమాట. చూసారా, సౌలమ్మ దావీదుని తరుతున్నాడు, దావీదు దొరికినా కానీ చంపలేదు. ఆ పరిష్కారం దేవుడే చూసుకుంటాడని దేవుడు చెప్పుకున్నట్టు చూసారా. మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ విషయంలోనే కానీ ఇంట్లో అక్క అనే దెబ్బలాడుకున్నప్పుడైనా కానీ మనం ఎవరి మీద పగా ప్రతీకారాలు తీర్చుకోకూడదు. సౌలుని ప్రేమించి దావీదు ఏం చేశాడో తెలుసా? క్షమించి వదిలేశాడు. క్షమించి వదిలేయడం వల్ల సౌలు మీద దావీదుకి విజయం వచ్చింది. అలా ఉండగా రోజు యోధా ప్రజలందరూ ఏం చేస్తారంటే దావీదుని రాజుగా చేయాలని అనుకుంటారు. రాజుగా చేయాలనుకుంటుంటే రోజు ఏం జరుగుతుందంటే అయ్యో ఈ యోధా ప్రజలందరూ నన్ను రాజుగా చేయాలనుకుంటున్నారు అని దావీదు వెంటనే మోకాళ్ళేసి ప్రభువా ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అర్థమవుతుందా? మీరు అడుగుతారా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? అయ్యా ఈరోజు యెహోవా సండే స్కూల్లో ఈవెంట్స్ జరుగుతుంది ప్రభువా నేను అక్కడికి వెళ్ళాలంటే దారి ఎలాగా తెలియదని అడిగాడా? పిల్లలు అడిగారా? మీరు దావీదు అడిగితే అంటాడు యోధా ప్రాంతానికి వెళ్ళు అంటాడు దేవుడు. అలాగే ప్రభా యోధా ప్రాంతానికి వెళ్తాను కానీ అక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు మళ్ళా దేవుడు అంటాడు ఎబ్రోనుకి వెళ్ళు అంటాడు. దీన్ని బట్టి దావీదు ప్రతి విషయంలో కూడా పిల్లలు వినాలి, ప్రతి విషయంలో కూడా దేవుడిని ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్ని అర్థవంతంగా దావీదు దేవుడిని అడిగేవారు. పిల్లలు మీరు ఇప్పుడు ఒక పెన్ కొనుక్కోవాలి, ఓ పౌచ్ కొనుక్కోవాలి, అర్థవంతంగా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి, ఏదైనా కొనుక్కోవాలనుకో. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు దేవుడు నమ్మదమ్మగా అలాగే అడగడం నేర్చుకోవాలి. ప్రభా ఐస్ క్రీము కొనుక్కోనా వద్దా, ఐస్ క్రీము కూలింగ్ కదా నాకు కృష్ణ వస్తుందో కొనుక్కోనా వద్దా ప్రభా, వద్దు బాబా నాకు వద్దు అని భయపడుతూ దేవుడిని అడగాలి. దేవుడిని భయపడి దేవుడిని అడిగితే దేవుడు ప్రతిదీ దావీదుకి చెప్పిన దేవుడే మనకి చెప్తాడు. ఎందుకంటే దావీదుకి ఎవరైతే దావీదు ప్రార్థన చేసిన దేవుడికే కదా మనం ప్రార్థన చేస్తున్నాం, అవునా? దావీదు మరి పొందుకున్నాడు, మనం పొందుకోవాలి కదా. అలా ఉండగా ఓ రోజు ఏం చేస్తాడంటే దావీదు ఇలా యోధా ప్రజలందరికీ రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత ఇంకా రాజు అయిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజలు రాజు అయ్యాను నాకేంటి అని అనుకోకుండా ఓసారి ప్రతిదీ దేవుని అడిగే దావీదు రోజు మనకి పిల్లలు ఇప్పుడు జనాభా లెక్కలు రాయడానికి వస్తున్నారు కదా మన ఇంటికి, వస్తున్నారా? మన జనాభా లెక్కలు ఎక్కించడానికి వస్తారా మన ఇంటికి? అలాగే ఇజ్రాయేల్ ప్రజలకి జనాభా లెక్కలు ఎక్కించాలని దావీదు ఒక సైన్యాధిపతికి ఆజ్ఞిస్తాడు. అప్పుడు దేవుణ్ణి అడగకుండా దావీదు ఈ ఆజ్ఞ జారీ చేస్తాడు. జారీ చేసిన వెంటనే ఇజ్రాయేల్ రాజ్యంలో అర్థవంతానికి ఇజ్రాయేల్ రాజ్యంలో కరువు వస్తుంది అన్నమాట. కరువు వస్తే చూసారా పిల్లలు, చేసిన తప్పు దిద్దుకోవడం అంటే ఎలా నేర్చుకోవాలన్నమాట. అప్పుడు అంటాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువా మోకాలేసి అర్థమైంది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అయ్యా అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, ఈ జనాభా లెక్కలు ఎక్కించాలా వద్దని నేను దగ్గర అడగలేదు, అడగకుండా సొంత నిర్ణయం తీసుకుని నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ప్రభువా అని యథార్థం గొర్రెలు వంటి పిల్లలు ఏం చేశారు? మీ కరువు వల్ల ప్రజలందరూ చచ్చిపోతున్నారు, నాకు ఇవి పనిష్మెంట్, నేను తప్పు చేశాను, ఈ ప్రజలు ఏమి చేయొద్దు, నాకు ఈ ప్రభు నేనే తప్పు చేశాను, నేను ప్రతిదీ అడిగిందని ఒక్క విషయం అడగలేదు, నన్ను క్షమించి ప్రభు అని యథార్థంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నాడంట.
సరే బ్రతిమాలుకుంటే పిల్లలు దేవుణ్ణి తప్పు చేసినప్పుడు అబద్ధం ఆడినప్పుడు స్కూల్లో మన ఫ్రెండ్స్ ఏదైనా బాగున్నారనుకో వాటికి తెలియకుండా తీసుకుంటాం. అటువంటి అప్పుడు ప్రతిదీ మనము యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకొని దిద్దుకుంటే అర్థవంతంగా మనకి మంచి విజయం వస్తుంది. అర్థవంతంగా దిద్దుకోవడం అంటే మరి మనం చిన్నప్పుడు దిద్దుకున్నామా లేదా? దిద్దుకున్నాం కదా. చిన్నప్పుడు దిద్దుని వంకరగా ఉంటాయి, పెద్దదాక అదే అందంగా వస్తుంది. ఎందుకు? బాగా చదవడం వల్ల. అర్థమవుతుందా? అలాగే మన జీవితంలో మన నడిచిన స్కూల్లోని, సండే స్కూల్లోని, ఇంట్లో కూడా జరుగుతున్న ప్రతి మిస్టేక్ని ఇన్ని చేసి తప్పని తెలుసుకుని అది దిద్దుకుంటే మనకి మంచి విజయం వస్తుంది అన్నమాట. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ దారిలో ఉన్న మంచి ఇంకొక లక్షణం ఏంటి తెలుసా పిల్లలు? ఉపకార బుద్ధి. అంటే ఉపకారం అంటే ఏంటి? అపకారం చేసిన వారికి ఉపకారం చేయడం. ఇలా చూడండి, నేను ఇక్కడ పిలుస్తున్నాను, పిలిచి ఇక్కడ నిలబెట్టే చూడండి. వీడు నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టేస్తున్నాను. అదేమవుతుంది? ప్రతికారం అవుతుంది. నేను కొట్టాను కానీ నన్ను కొట్టలేదు. వీటి ఉపకార బుద్ధి అన్నమాట. ఈ ఉపకార బుద్ధి దావీదుకి ఉంటుంది. ఎందుకంటే యోనాతానులో ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడికి దావీదు దగ్గరికి రావడానికి, దావీదుతో ఉండడానికి, దావీదుతో భోజనం చేయడానికి అర్థంగా ఆ రాజ్యంలో ఉన్న తనతో పాటు తన స్థానం కల్పించి పెడతారన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందో తెలియదు. దావీదుని బట్టి మనం గొలియాతుపై విజయం, అభిషేకం పొందుకోవడం, యోధా ప్రజలకు రాజుగా అర్థమవుతుందా? ఇలా అన్ని విషయాలు నేర్చుకున్నా. మరి అంటే ఇవన్నీ గొలియాతు పైన విజయం సాధించడం మనం ఏమేం చేయాలి అని అనిపిస్తారు కదా. గొలియాతు లాంటి సమస్యలను మీరు ఎదుర్కోవాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇంకోటి ఏంటో తెలుసా? దావీదు ఏ విధంగా దేవుడిని ఆశ్రయించాడో మీరు కూడా అదే విధంగా దేవుడిని ఆశ్రయించాలి. దేవుడు పాటలు పాడి ఎలా స్తుతించారో మీరు కూడా దేవుడు స్తుతించి ఆరాధించాలి. అప్పుడు దావీదు కొన్న విజయం మనకి వస్తుంది. అర్థంగా పిల్లలు మరి చూడండి, స్కూల్లో టీచర్ లెసన్ చెప్పినాడు, టీచర్ లాగే చెప్పాలి, టీచర్ లాగే నేను ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు దావీదులా చేస్తున్నాడు, నేను కూడా దావీదులా రాజును అవ్వాలి. దావీదు గొర్రెలు